శ్రీకాళహస్తిలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలని రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయులు సూచించారు. పలువురు విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తి విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు. విద్యుత్ అదాలత్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీనివాస్ ఆంజనేయులు, సాంకేతిక ఆర్థిక సభ్యులు మధుకర్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి, ఏఎస్ఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో అదాలత్ నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, ఎదుర్కొనే సేవలు, లోపాలు, బిల్లింగ్ తప్పిదాలు తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి వాటికి పరిష్కారం పొందాలని ఫోరం కమిటీ చైర్మన్ రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయులు సూచించారు. అదాలత్లో పలువురు విచ్చేసి తమ సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేస్తామని ఫోరం సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగేశ్వరరావు, ఏడి సుధాకర్, ఏఈ శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్రాంత న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తిలో విద్యుత్ అదాలత్ జరుగుతుంది. దీంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వినియోగదారులు సౌకర్యార్థం ఈ యొక్క అదాలత్ పెట్టడం జరిగింది. చాలా కాలం నుంచి వాళ్ళ యొక్క సమస్యలు కనుక పరిష్కారం కాకుండా ఉంటే అటువంటివన్నీ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే వాటన్నిటికీ సరైన సమయంలోగా అవి పరిష్కృతం అయ్యేటట్టుగా మన జడ్జి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫోరం పనిచేస్తూ ఉంది. ఇదంతా కూడా వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకోవాల్సిందిగా కోరడం. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఏ సమస్యలు వచ్చాయి? సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేకపోతే లూజ్ లైన్లు, లేకపోతే మీటర్లలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే అటువంటివి కానీ, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ పరిష్కారం చేసుకునేదానికి ఇది ఒక వేదిక అవుతుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ విద్యుత్ అదాలత్ని మన జడ్జి గారి సమక్షంలో మన మెంబర్ అకౌంట్స్ మరియు మెంబరు ఇండిపెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విద్యుత్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రతి కన్జ్యూమర్కి సేవలు అందించడంలో పాటు సేవలో ఏదైనా లోపాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికే వచ్చి ఆ సేవా లోపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జడ్జి గారి సమక్షంలో వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకుంటే వాటికన్నిటికి కూడా పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. సో ఈ డిపార్ట్మెంట్లో ఈరోజు ఈ కాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏదైనా బిల్లులో తప్పులున్నా కానీ, నేమ్ వాళ్ళకి కరెక్షన్స్ ఉన్నా కానీ, తర్వాత లూజ్ లైన్స్కి సంబంధించి కానీ, మరియు ఇంకా ఏదైనా సర్వీస్ రిలీజింగ్ సంబంధించి కానీ, సో అన్ని విషయాలు కూడా ఇక్కడ మన ఈ విద్యుత్ అదాలత్లో కన్జ్యూమర్లు తన రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా సకాలంలో అవన్నీ పరిష్కారం చేయబడి ఈ డిపార్ట్మెంట్ సేవలు ఇంకా మంచి సేవలుగా కన్జ్యూమర్కి అందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మన డిస్కమ్ పరిధిలో అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకి మంచి సేవలు అందిస్తున్న మన ఈ జడ్జి గారికి, వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అటెండ్ కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్లో CGRF అనేటువంటి ఒక కాలం ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి కూడా వారి యొక్క సమస్యని అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో కూడా వారి సమస్యని ఫోరం దృష్టికి తీసుకొచ్చే విధానం కూడా ఎస్పీడీసీఎల్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా వారి యొక్క సమస్యల్ని ఫోరం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సింది.